మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దేమందు మనకిచ్చిన వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేనిని గురించి చింతపడకూడదు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. దేవుడు మనకి ధైర్యం చెబుతున్నారు, చింతపడొద్దు అని తెలియజేస్తున్నారు. మనకు అనేక చింతలు ఉంటాయి, ప్రతిదానికి చింతపడుతూ ఉంటాం. ఇబ్బందులు వచ్చినప్పుడు చింతపడుతూ ఉంటాము, పిల్లల విషయంలో చింతపడుతూ ఉంటాము, ఆరోగ్య విషయంలో చింతపడుతూ ఉంటాము, రేపు ఏం తిందామా అని చింతపడుతూ ఉంటాము, ఈ సమస్య ఎలా పోతుందా అని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం చింతపడుతూ ఉంటాము. మనకి చింతలు అనేవి సహజం. మానవులకి చింతలు లేకుండా ఎవరు సుఖంగా జీవించలేరు. ఎంత కోటీశ్వరుడైనా ఎంత పేదవాడైనా చింతలు తప్పకుండా ఉంటాయి. మనుషులు అన్న తర్వాత ఏదో ఒక చింత ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని అంటున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవుడికి తెలియచేయడి అంటున్నాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత మనము కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియచేయమంటున్నాడు. కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ విన్నపాలు చేయాలి. మనం కొంతమంది ప్రార్థన మొదలు పెడితే ఒక స్తుతి చెల్లించరు, కృతజ్ఞత చెల్లించరు, ఇంకా సమస్యలు చెబుతూనే ఉంటారు, ఏకరువు పెడతా ఉంటారు దేవుని సన్నిధిలో కానీ వారి పర్సనల్ ప్రేయర్స్ లో కానీ. అలా కాదంటున్నాడు ఇక్కడ. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అంటున్నాడు. మనకు చింతలు వస్తూ ఉంటాయి, కానీ ఆ చింతల్లో నుండి మనల్ని విడిపించగల మన తండ్రి దేవుడు మనకి చాలిన దేవుడుగా ఉన్నాడు. అటువంటి చింతలు మనము భరించిన అవసరం లేదు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేనిని గురించి చింతపడకుడి గాని అంటున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి, ప్రతి విషయం గురించి విజ్ఞాపన చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఆరోగ్యం లేకపోయినా, లేకపోతే పిల్లల విషయాల్లో రేపు స్కూల్స్ చేర్చాలి, వాళ్ళకి ఫీజులు తక్కువైనా, లేకపోతే పిల్లల విషయాల్లో ఎవరికైనా బలహీనలుగా ఉన్నా, ఏ అనారోగ్యం వచ్చినా చింతపడకూడదు. మనం దేవుని మీద ఆధారపడమని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయడి అంటున్నారు. ఎవరికి తెలియజేయాలి? మనము పొరుగింటి వారికి తెలియజేస్తే మనల్ని బాగా హేళన చేస్తారు. మన ఇంట్లో వాళ్ళకి తెలియచేసినా మనల్ని ఒకసారి ఓర్చుకోలేరు. అలాగే మన బంధువులకు తెలియచేసినా వారు ఏదో ఒక నిమిషం స్పందిస్తారు, ఇంకంతే. కానీ ఎవరికి తెలియచేయాలంటున్నారు ఇక్కడ? దేవునికి తెలియచేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకి ఇస్తానంటున్నాడు దేవుడు. సమాధానం ఉంటే ఇంకా మనకు చింతే ఉండదు కదా. కాబట్టి చింత పడుతున్నారా? మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎప్పుడు అంటే ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి విన్నవించుకున్నప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటున్నాడు. కాబట్టి మన దేవుని యొక్క సమాధానం మనకి హృదయాలకును మన తలంపులకును కావలి ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తుంటే మనం ఇంకా దేనికి చింతపడాలి? కనుక ఈ దినం నుండి చింతపడటం మానేద్దాం. ఏ విషయంలోనైనా చింత అనేది మానవునికి సహజం. కాబట్టి ఏ విషయంలోనైనా ఒకవేళ చింత ఎదురైందా, దేవుని మీద ఆధారపడదాము, దేవుని ప్రార్థన చేద్దాము, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ఆయనకి తెలియచేద్దాము. దేవుని యొక్క కృపా సమాధానము మనం పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరూ ప్రభువా కృతజ్ఞతాపూర్వకముగా వారి విన్నపములు మీకు తెలియచేసుకొని దేవ మీ నుండి సమాధానమును ప్రభువా, మంచి ఆలోచనను తలంపును కలిగి ఉండి ప్రభువా క్షేమకరమైన స్థితి జీవించడానికి కృప చూపండి. కుటుంబాల్లో నెమ్మదిని సమాధానం దయచేయండి. యవన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములను అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.